హలో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి మెయిన్స్కి చాలామంది కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి కొంతమంది టెలిగ్రామ్లో మెసేజెస్ పెడుతున్నారు. సో నేను ఇంతకుముందు మీకు వీడియోలో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చాను కదా. అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చ్కి ఎగ్జామ్ కండక్ట్ చేసేటట్లుగా ట్రై చేస్తామని చెప్తున్నారనమాట. అంటే డిసెంబర్ ఎండింగ్కి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అట్లా ఇస్తామని అయితే అంటున్నారు. అంటే అది ఎంతవరకు ఇస్తారనేది మనకు తెలియదు. చెప్పిన అప్డేట్ అయితే అది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వీళ్ళు పెడుతున్నారు, నిరుద్యోగ సమితి వాళ్ళు కూడా అదే అప్డేట్ అయితే పెడుతున్నారు కదా, మీరు చూసే ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్స్కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే బుక్స్కి చూసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది ఏపీ స్టేట్ కదా. సో తెలుగులో ఎక్కువ మెటీరియల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో కొన్ని మెటీరియల్స్ తక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇంగ్లీష్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు ఇంగ్లీష్ టెర్మినాలజీకే ఎక్కువ అలవాటు పడి ఉంటారు కదా. సో తెలుగు టెర్మినాలజీకి ముఖ్యంగా పాలిటీ, ఎకానమీకి వచ్చేసరికి ఆ టర్మినాలజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుగుకి, ఇంగ్లీష్కి. సో ఇంగ్లీష్లో అలవాటు పడి చదివిన వాళ్ళకి ఏంటంటే ఇంకా తెలుగుది చదివినా కూడా అది ఏంటి, ఆ టర్మినాలజీ, ఆ వర్డ్స్ ఏంటి అనేది ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉంటాయి. సో దానికి బుక్స్ని గ్యాదర్ చేసుకోవడం అనేది ఒక టాస్క్ అనమాట, ఒక పెద్ద టాస్క్ లాగా చెప్పుకోవచ్చు. బట్ అయితే మంచి బుక్సే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, ఇవి రెండు కూడా బుక్స్ చూసుకుంటూ ఉన్నా, కానీ ఇవి రెండు కూడా ప్యారలల్గా చూసుకుంటూ ఉన్నా ఏపీ ఎకానమీ కానీ లేదంటే ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఇవి రెండు కూడా పర్టికులర్గా బాగా గ్రిప్తో సబ్జెక్ట్ నేర్చుకుంటూ చదివితే కానీ అర్థం కావాలి. కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి అది ఈ ఎకానమీ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ వీటివి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ రావాలన్నమాట. అవన్నీ ఫౌండేషన్ తర్వాత మీరు నెక్స్ట్ పెద్ద పెద్ద ఆదర్స్కి వెళ్ళి చదువుకోవటం కానీ, టెస్ట్ సిరీస్ కానీ, లేదంటే ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ కానీ చూసుకోవటం, ఇదంతా ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఈ ఎకానమీ, పాలిటీకి వచ్చేసరికి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నవి ప్రజెంట్ ఏంటంటే అన్నీ కూడా ఈ ఎన్సీఆర్టీ లేటెస్ట్ అప్డేట్స్. అందులో కూడా ఎన్సీఆర్టీలో మనకి లేటెస్ట్ బుక్స్ రివైజ్ అవుతున్నాయి కదా. సో ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే చోట ఒకే బుక్లో ఉంటే ఎట్లా ఉంటుందంటే మనకి టైం సేవ్ అవుతుంది. అది టైం సేవ్ అయ్యి మనకి నోట్ మేకింగ్ ఈజీ అవుతుంది అనమాట, అది చదువుకుంటూ ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. సో 6th to 12th 9th to 12th చాలా ఇంపార్టెంట్, 9, 10, 11, 12. సో ఈ 4 క్లాసెస్వి టాపిక్స్ అన్నీ ఒకే బుక్లో ఉంటాయి. అది కూడా మరి ఎక్కువ పేజెస్తో ఉండే బుక్ కాకుండా కొంచెం మోడరేట్గా ఉండే బుక్లో ఉంటే మనకు చాలా యూజ్ అవుతుంది రివైజ్ చేసుకోవడానికి. కానీ ఒకవేళ పెద్ద పెద్ద ఆర్డర్స్ చదివినా కూడా ఇవి రివైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఓస్వాల్ బుక్స్ అనమాట. ఇది పర్టికులర్గా నేను ఎందుకు తీసుకున్నానంటే 2024 ఇయర్కి రిలీజ్ చేసిన బుక్స్ ఇవి. 2024 ఇయర్కి మనకు కావాలి కాబట్టి అప్డేట్స్ అంతా కూడా ఇదంతా కూడా రెలవెంట్గా ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ, ఇది యూపీఎస్సికి కూడా ఉపయోగపడతాయి. యాక్చువల్గా యూపీఎస్సికి అండ్ స్టేట్ పిఎస్సిస్కి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఇండియా వైజ్గా ఇవి చాలా పాపులర్ అయిన బుక్స్. మనకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ 9 to 12 ఎకానమీ అంతా కవర్ చేస్తారు ఇందులో. ఓల్డ్ అంటే న్యూ ఎన్సీఆర్టీ ఎడిషన్స్ అంతా కూడా ఒక్క చోటే ఉంటుంది కాబట్టి. అండ్ బుక్ కూడా చూస్తే మరీ పెద్ద బుక్ అని కాదు, మరి చిన్న బుక్ అని కాదు. మనకి ఒక 1 week 10 daysలో ఇది రివైజ్ చేసుకోవచ్చు. 100% అప్డేటెడ్ వర్షన్ ఇది. అండ్ ప్రాక్టీస్కి 750+ MCQs ఇచ్చారు, రివిజన్ ఇచ్చారనమాట, చాప్టర్ వైజ్గా రివిజన్ ఉంటుంది. సో దీనికి ఒక మంచి క్వాలిటీ. ఎగ్జామ్ ఇన్సైట్స్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. అండ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది అనమాట. సో కాన్సెప్ట్ క్లారిటీ అంటే ఏంటి, మనకి ఇప్పుడు మోడరేట్ లెవెల్లో ఉంటాయి, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి,
3 లెవెల్స్లో ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేశారు ఇందులో. అంటే ఇక్కడ చూడండి, కంటెంట్స్ వచ్చేసరికి క్లాస్ 9లో ఏమున్నాయి, క్లాసెస్ వైజ్గా ఇచ్చారు నీట్గా, ఏ టాపిక్ ఆ టాపిక్. క్లాస్ 9లో ఉన్న టాపిక్స్ ఏంటి, క్లాస్ 10లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఎకానమీ టాపిక్స్, సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, మనీ అండ్ క్రెడిట్, గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ, కన్జ్యూమర్ రైట్స్. క్లాస్ 11లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, మొత్తం 10 టాపిక్స్. అండ్ క్లాస్ 12లో ఏమున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్ వైజ్గా, క్లాసెస్ వైజ్గా ఇట్లా మనకి ఆ లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ పాయింట్ వైజ్గా ఇట్లా ఇచ్చేసారు. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి రివైజ్ చేసేసుకుంటే విత్ ఫిగర్స్తో సహా ఇక అది మొత్తం కూడా కవర్ అయిపోతుంది. అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్, ఏ లెసన్కి ఆ లెసన్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఇది మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. లెవెల్ 1 మోడరేట్ లెవెల్, ఇది లెవెల్ 2 అంటే అడ్వాన్స్డ్ లెవెల్. సో ఇందులో క్వశ్చన్స్ మనకి పెద్దగా ఉంటాయి. అంటే ఇప్పుడు మొన్న రాసాం కదా ప్రిలిమ్స్లో, అలా ఎట్లా ఇచ్చారో అట్లా మనకి మెయిన్స్కి ఏ రేంజ్లో ఇస్తారో అట్లా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ని ప్రతి చాప్టర్కి లాస్ట్లో ఇక్కడ ఇచ్చేస్తారనమాట. ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు యూపీఎస్సీలో ఈ టాపిక్లో, ఈ లెసన్లో, సో అది అక్కడే ఇచ్చేస్తారు. ఇట్లాగా ఆ ఆన్సర్స్ ఇప్పుడు ఇది ఉంది, మీరు ఇది ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆన్సర్స్ చెక్ చేసుకోవాలి కదా, ఆ ఆన్సర్స్ని ఇక్కడ ఇస్తారు. మోడరేట్ లెవెల్ ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే ఓన్లీ ఆన్సర్స్ ఇచ్చి పడేయకుండా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉంటుంది, అది ఎందుకు అని. అంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. ఇది ఇండియన్ పాలిటిక్ అనమాట. క్లాసెస్ 6 to 12, ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీ మొత్తం కూడా కవర్ చేశారు. మొత్తం చాప్టర్ వైజ్గా పాయింట్స్ ఇచ్చేస్తారు, ఇంపార్టెంట్ లెసన్స్ మొత్తం కవర్ చేసేస్తారు. అండ్ దాని చివర మీడియం లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకుంటామంటే చూడండి, ప్రిఫర్ చేయండి, బాగుంటే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలామంది బుక్స్ అడుగుతున్నారు, అవి చూస్తున్నాను, అవి ఏం బుక్స్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ గురించి కానీ ఏదన్నా అప్డేట్స్ వచ్చినా కూడా మీకు నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ వస్తాయి. రీసెంట్గా అయితే నేను ఊరికి వెళ్ళాను, సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందువల్ల వీడియోస్ డిలే అయ్యాయి. బట్ నెక్స్ట్ నుంచి మీకు అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కొన్ని మెటీరియల్స్ కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే అందులో జాయిన్ అయ్యి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.